యెస్. మీరు వింటుంది నిజమే. ఇక్కడ వరంగల్, హన్మకొండ జిల్లాలో వడ్డీ వ్యాపారస్తుల దందా అనేది చాలా యథేచ్ఛగా సాగుతా ఉందని జెప్పేసి బెడద వీరన్న గారు చెప్తా ఉన్నారు. సో, వీరు ప్రెజెంట్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి వడ్డీ వ్యాపారస్తుల దందా అనేది ఏ రకంగా ఉంది? ఇక్కడ వరంగల్, హన్మకొండ జిల్లాలో ఇప్పటిదాకా ఎన్ని కేసులు ఇట్లాంటివి పునరావృతమైనటువంటి పరిస్థితి. సో, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే సార్. ముందుగా మన మీఆర్ న్యూస్కు మరియు యాజమాన్యానికి మీ స్టాఫ్కి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రైట్. సార్, యాక్చువల్లీ ఇప్పుడు వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వడ్డీ వ్యాపారస్తుల దందా అనేది చాలా యథేచ్ఛగా సాగుతా ఉంది అని చెప్పేసి మీరు బయట స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. సార్, నిజానికి యాక్చువల్లీ వడ్డీ వ్యాపారస్తులు అంటే ఎవరు? వీళ్ళు ఎలా ఉంటారు? మామూలుగా వడ్డీ వ్యాపారస్తులు అంటే వాళ్ళ అవసరాల నిమిత్తం ఇప్పుడు పండ్ల మార్కెట్ ఉంటుంది, కూరగాయల మార్కెట్ ఉంటుంది. రోజు ఏదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళకు 5,000, 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అంటే 10,000 రూపాయలు పద్దు పెట్టుకునేటప్పుడు 9,000 ఇచ్చి 10,000 రూపాయలు వసూలు చేసుకునే వాళ్ళను వడ్డీ వ్యాపారులుగా చూస్తారు. అదేవిధంగా ఈ రకంగా తీసుకొని వాళ్ళ టైంల మీద కట్టుకునేది ఇదొక రకమైన వడ్డీ వ్యాపారం. ఇప్పుడు ఒక వడ్డీ ఎవరైతే ఒక కస్టమర్ పద్దు తీసుకొని ఒక 1,00,000 రూపాయల పద్దు తీసుకొని వచ్చే కస్టమర్ ఎవరైతే ఉంటారో అతనికి 1,00,000 రూపాయల పద్దు కింద రాసుకొని వాళ్ళు ఇచ్చేది మాత్రం 90,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ మొత్తం 3 నెలల పేరట 1,00,000 రూపాయలు కట్టించుకొని ఈ 10,000 రూపాయలు ఏదైతే 3 నెలల కింద మిత్తి కింద వాళ్ళు మొత్తం 1,00,000 రూపాయలు కట్టించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సార్, ఇప్పుడు ఈ రకమైనటువంటి దందా వలన ల్యాండ్ ఆక్యుపేషన్ జరుగుతా ఉంది అని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు బయట. నిజమా? అంటే ఇక్కడ ఈ ఈ ఈ వీటి వల్ల ల్యాండ్ ఆక్యుపేషన్ జరిగేంత పెద్ద దందాలు జరుగుతా ఉందా? ఇప్పుడు వరంగల్‌లో వచ్చేసి అంటే ఇప్పటి వరకు జరిగినది మామూలుగా చెప్పినాను. ఇప్పుడు జరిగేది ఏందంటే 5,00,000, 10,00,000, 20,00,000 వాళ్ళ అవసరాల నిమిత్తం ఏమైతదంటే, సరే మనకు డబ్బులు అవసరం ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళ ల్యాండ్ పేపర్ కుదువ పెడదాం అనే దాని మీద ఫస్ట్ కమిట్మెంట్ అవుతారు వ్యాపారుల దగ్గర పోయి. నాకు ఒక ల్యాండ్ ఉన్నది, ఒక 1,00,00,000 రూపాయల భూమి విలువ చేసేది ఉన్నది. నాకు ఒక 10,00,000 అవసరం అన్నప్పుడు ఫస్టు మార్టిగేడే చేసేదందుకు ఒప్పుకుంటాడు ఆయన. ఎవరు ఫైనాన్స్ వ్యాపారస్తుడు. తీరా టైంకి వచ్చిన తర్వాత మీ పెద్ద మొత్తంలో 10-20 లక్షలు ఇస్తాను కదా, ఏమున్నది నువ్వు దాన్ని మళ్ళా ఇడిపించుకోవచ్చు అని చెప్పి అతని భూమిని ఏకంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న దాఖలు వరంగల్ జిల్లాలో, హనుమకొండ జిల్లాలో ఈ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ పరిస్థితులు అనుకూలించకపోతే ఆ 1,00,000 రూపాయల భూమిని 10-20 లక్షల కింద భూమి నాదే అని చెప్పి భూముల మీద పోయి అద్దులు పాతుకొని ఈ రకంగా సామాన్య జనాన్ని బాగా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు బాగా జరుగుతూ ఉన్నాయి. ఓకే. మరి వడ్డీ వ్యాపారస్తుల దందాన్ని అరికట్టేందుకు పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదా? ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ లీడర్, రైట్? చాలా అనుభవం అయితే ఉంది మీకు కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు మీ పార్టీ ఆ గవర్నమెంట్‌ని ఫార్మ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. ఇప్పుడు కూడా అది దందా కొనసాగుతా ఉందా? మీరు బయట స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు, ఓకే. బట్ దీన్ని అరికట్టేందుకు మీరేం చర్యలు చేస్తా ఉన్నారు? ఇప్పుడు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఈ 4-5 సంవత్సరాలలో కూడా గత సిపి గారు మన రంగనాథ్ సార్ గారు చాలామంది అంటే ఈ రకంగా ఎంతోమంది బాధితులు సార్ దగ్గరికి వెళ్ళిన క్రమంలో వాళ్ళకు న్యాయం చేసి అంటే ఒక 10 లక్షల కింద ఒక 1,00,000 రూపాయల విలువ గల భూమి ఏదైతే ఉంటుందో 10 లక్షల కింద కుదువపడి ఆ భూమి నాదే అని చెప్పి ఎవరైతే ఫైనాన్స్ వ్యాపారులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు న్యాయం చేసి వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పించిన దాఖలు మా గవర్నమెంట్ వచ్చినాకనే జరిగింది. ఇక ముందు కూడా ఇక్కడ కుండ దంపతులు ఉన్నారు కాబట్టి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం జరిగాయని మేము అనుకుంటున్నాం. ఓకే. సార్, మీరు మొన్న హైదరాబాద్ వెళ్లారంట. మీరు మీకు ఒక నామినేట్ పోస్ట్ కారణంగా మీరు హైదరాబాద్ వెళ్ళి కొండ సురేఖ గారి దగ్గరికి మీ దరఖాస్తును అక్కడ పెట్టడం జరిగిందని చెప్పేసి కొంత ఇన్ఫర్మేషన్ బయట. వాస్తవానికి మీరు ఎట్లాంటి దరఖాస్తును అక్కడ పెట్టడం జరిగింది? మీకు ఎట్లాంటి నామినేట్ పోస్ట్ కావాలని చెప్పేసి మీరు అక్కడ అర్జీ పెట్టుకోవడం జరిగింది? అంటే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అంటే అసలు పార్టీ లేని టైంలో చేసిన దాంట్లో 2-3 ఇట్లలో నేను ఒక ముఖ్యమైన వ్యక్తిని. అట్లా అని చెప్పి నేను మేడం దగ్గరికి వెళ్ళిన పరిస్థితి ఏంటంటే ఇక్కడ నాకు ఉండబడే సామాన్య జనానికి వాళ్ళకు చేయవలసిన పనుల కోసానికి అంటే ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించిన భర్త చనిపోయిన ఒక అబ్బాయి ఉండే అబ్బాయికి అడ్మిషన్ కోసానికి ఒక గురుకులంలో సీట్ కోసానికి వెళ్ళడం జరిగింది. గతంలో కూడా నేను మేడంకి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ కూడా చైర్మన్ కానీ నేను వాళ్ళకు ఒక విధేయునిగా ఉంటా. కాంగ్రెస్ పార్టీకి ఎట్లా విధేయునిగా ఉంటానో కుండ దంపతులకు కూడా అదే రకంగా నేను విధేయునిగా ఉంటా. నాకు కూడా ఒక ఉన్నతమైన స్థానం ఇస్తారని నేను ఆశిస్తున్నాను. యాహ్! ఓకే. సార్, మీరు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్‌కి మీరు స్టేట్ జనరల్ సెక్రటరీ అనే హోదాలో ఉన్నారు. సో, మీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎంగా
పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. సో మీకు ఎలా అనిపిస్తా ఉంది? ఎందుకంటే మీరు చిరంజీవి గారికి అత్యంత సన్నిహితులు. చిరంజీవి గారితో మీరు చాలా క్లోజ్‌గా ఉంటారని చెప్పేసి కూడా విన్నాము. ఇటు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారు అనే దాని మీద గతంలో పోటీ చేసినప్పుడు ఒక సీటు కూడా రాని పవన్ కళ్యాణ్ ఈరోజు ఈ రకంగా ఎన్ని సీట్లు తీసుకోగలుగుతాడనే ఎంత 21 సీట్లు తీసుకోగలుగుతాడనే 21, 2 ఎంపీ సీట్లు. 21 పోటీ చేస్తే 21 గెలిచిండు. 2 ఎంపీ సీట్లు గెలిచిండు. అంటే వాళ్ళ కుటుంబంతో మాకున్న ఒక 20, 25 సంవత్సరాల సంబంధంలో అంటే మేము చిరంజీవి గారితో ఒక కాంగ్రెస్ పార్టీలో విలీనమైన కాబట్టి ఆయన మీద వాళ్ళ కుటుంబం మీద మాకున్న అభిమానానికి ఆయన ఏదైతే జనము ఆయనకు తక్కువ అంచనా వేసుకున్నారో అదే జనంలో తను ఏం చేయగలుగుతాడనేది చూయించుకున్నాడు. దానికి మేము గర్వంగా ఉన్నాం. ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ వరంగల్ ఈస్ట్ ప్రజానీకానికి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఇప్పుడు మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఫైనల్ వన్ ఇంకా. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలకు అంటే మన వరంగల్ ఒక రాష్ట్ర మంత్రిగా మన తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచిన ఒక మన మంత్రివర్యులు కొండ సురేఖ గారు ఉన్నారు. మనకు అంటే ఇప్పటివరకు జరిగిన మొత్తం ఎన్నికల కోడ్లే జరిగినాయి. తూర్పు నియోజకవర్గంలో ఉన్న అందరి ప్రజల సమస్యలు ఏదైతే ఉంటాయో మేడం గారు ముందుండే అన్ని సమస్యలను పరిష్కరించి మన ఏరియా అంటే ఒక పర్యాటక ప్రాంతం వరంగల్ జిల్లాను ఒక ప్రముఖ జిల్లాగా తయారు చేయడం వాళ్ళ పాత్ర ఉంటుందని కోరుకుంటున్నాను. రైట్. సో ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. చూస్తుండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.